మధుసూదన్ రెడ్డి గారు వాళ్ళ విజువల్ చూస్తుంటే కాలేజీలో అమ్మాయిలు సైట్ వేసినట్టుంది. ఏమన్నా ఒక అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే లాగా ఉన్నారు. అందులో బాలకృష్ణ 100 జీవులు ఎత్తాడు, ఆడ సెక్యూరిటీని దోస్తాడు, ఒక్కని పోతున్నాడు. అదే కాకుండా చంద్రబాబు నాయుడు సీట్లో కూర్చున్నాడు, రామారావు గారు పైన ఉన్నాడు. ఆయన చాలా సంతోషంగా ఉంటారు. కనీసం నిజ జీవితంలో చేయకపోయినా అసెంబ్లీలో వచ్చి సీట్లో కూర్చున్నారు. ఇది బాలకృష్ణ గారికి ఇది పద్ధతి కాదు. ఆ కుటుంబ సభ్యులు కూడా ఈరోజు ఆనందపడి ఉంటారు. రెండోది, దయచేసి బాలకృష్ణ లోపల రానియద్దు. ఎందుకంటే ఆయన సర్టిఫికెట్ తెచ్చుకున్నాడు, ఆయనకి మెంటల్ గా ప్రాబ్లం ఉందని. మా వాళ్ళు సైకో, అసలు సైకో వాళ్ళు, వాళ్ళ మావ. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి మెంటల్ ఉంది, వాళ్ళ తమ్ముడికి మెంటల్ ఉంది, బాలకృష్ణ గారికి మెంటల్ అయితే సబ్జెక్ట్ ఉంది. వాళ్ళ గన్నుకి తీసుకొచ్చి నిన్ను కాల్ చేసిన నన్ను కాల్ చేసిన ఏం కావాలి స్వామి, కేసులు కూడా ఉండవు. దయచేసి స్పీకర్ సార్ సర్టిఫికెట్ తీసుకొని లోపల పంపించండి, వాళ్ళందరినీ సస్పెండ్ చేయండి, ఖచ్చితంగా మానసిక హాస్పిటల్ పంపించమని స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. బాగలేదు బాలకృష్ణ గారు చూడండి, పద్ధతి ఎలా ఉందంటే నేను మేసాలు చెప్తాడు. మేసాలు సినిమా ఇదా, మేసాలు 1 కిలోమీటర్ పెంచావు, మా మీద మేసాలు తిప్పేదిలా. నాయన జరిగిన కూడా అన్యాయం. ఆ రోజు ఏం మాట్లాడాల, ఈ రోజు పట్టుకొచ్చి ఒక వీధి రౌడీలాగా ప్రవర్తిస్తారు. బాలకృష్ణ గారు దయచేసి ఇది పద్ధతి మార్చుకోకపోతే జనాలు కూడా మీద తిరగబడతారు. కాబట్టి ఎన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు ఏం చేయలేనోడివి ఏడుకొచ్చేసి విజువల్ పెట్టింది మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్నా. ఇంకొకటి, ఫ్లూటు జింక మీద ఊదమని ఆయన చెప్పాడు. సింహం జగన్ ముందు ఊతే బతుకుతాడు. వాళ్ళు మనుషులేనా? ఫ్లూట్ ఆడు ఊదాలి, ఫ్లూటు జింకలు చంద్రబాబు నాయుడు జింక ఆడు ఊదుకో. చేతిలో బాలకృష్ణకి బాగా ఊదే అలవాటు ఉంది. కాబట్టి వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలని కోరుకుంటా ఉన్నాను. హాస్పిటల్ కంపల్సరీ మీరు పంపించాలి సార్ వాళ్ళందరినీ. నిజంగా ఒక్కరన్నా చూడండి, ఒక్కరన్నా పద్ధతి గుండాలు ఉన్నారు చూడాడు. మీసాలు నాయుడు మీసాలు. కాబట్టి దయచేసి ఇటువంటి వాళ్ళ మటుకు ఈ అసెంబ్లీలో రానిదని చెప్తున్నా. అందరూ గంటలు పిచ్చొచ్చేస్తున్నారు అందరికి కూడా. అంతేగాని ప్రతిదానికి విమర్శించుకుంటా పోతే అది పద్ధతి కూడా విమర్శించాలి, దేంట్లో విమర్శించాలి. రాజకీయంగా చదువులో మట్టుకు అటువంటి చదువుని 10 మందికి విద్య నేర్పించేది, దాంట్లో మనం అడ్డం పెట్టి మన పిల్లలందరూ కూడా ఇక్కడ చదువుకునే ప్రతి పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. ఎవరు ఇంగ్లీష్ మీడియం చదవలేదు? ఒక్క చేతులు ఎత్తి చెప్పండి. ఎవరు? ఒక్కరెత్తని చూద్దాం, ఒక్కరెత్తని చూద్దాం. మన పిల్లలంతా ఇంగ్లీష్ మీడియం చదవాలి. పేదోడు మటుకు ఇంగ్లీష్ చదవకూడదు, వాడు మన పనికే రావాలి, పనికే రావాలి. నిజంగా మీకు చాలా విచిత్రంగా ఉంది. లాస్ట్ టైం బెంగళూరులో నేను పోయినప్పుడు మాట్లాడుతున్నప్పుడు జగన్ సార్ తిడుతున్నారు. నిజంగా ఓపెన్గా ఎందుకు తిట్టారో అడుగుతుండ. ఏమంటే పనులే దొరకటం లేదయ్యా, మేము స్కూల్ పెట్టా, స్కూల్కి అందరూ వెళ్తున్నారు. అంతకుముందు మా ఇంట్లోకి వచ్చి పని చేసేవాళ్ళు, బెంగళూరుకి వచ్చి పని చేసేవాళ్ళు, ఇప్పుడు మనుషులే రావటం లేదని సార్ని తిడుతున్నారు. ఎందుకని? ఈరోజు వాళ్ళ ఊరికి వచ్చి ఈరోజు విద్య నేర్చుకొని రేపు వాళ్ళు ఒక దేశానికి, ఒక ప్రపంచానికి, ఇంకొక దేశానికి పోయి సంపాదించుకుంటే ఎప్పుడు కానీ మనం పాత రోజుల్లో పన్నోడు కొడుకు మన ఇంట్లో పని చేస్తా అదే కల్చర్ వస్తుంది. ఇప్పుడు లేదు. ఇప్పుడంతా కూడా ఆంధ్రాకి ఎవరు వస్తున్నారు? పనోళ్ళు నార్త్ ఇండియన్ నుంచి వస్తున్నారు. నువ్వు ఆంధ్ర బో, మన హోటల్ పోండి, ఈరోజు నార్త్ ఇండియన్ పీపుల్స్ ఉన్నారు. మన ఇంట్లో సెక్యూరిటీ చూడండి, ఎవరైనా పెట్టుకోవాలన్నా నార్త్ ఇండియన్స్ ఉన్నారు. ఈరోజు మనం ఏమన్నా ఇండస్ట్రీకి పోవాలన్నా కూడా ఈరోజు నార్త్ ఇండియన్ చిన్న చిన్న పనులకి. ఈరోజు చదువు ప్రతి ఒక్క పిల్లలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు స్కూల్లో చేరుస్తూ ఉన్నారు. కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డి గారి స్కూల్స్ ఈరోజు ఎట్టుందంటే, ఈరోజు చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయితే టికెట్లు దొరకవు. ఆ పరిస్థితి ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి స్కూల్స్కి బోర్డు పెట్టేస్తున్నారు. ఏమని? సీట్ ఈరోజు ఫుల్ అయిపోయింది, ఎక్కువ సీట్లు అయిపోయినాయి, నెక్స్ట్ మళ్ళీ ఇస్తామని చెప్పి. ఎప్పుడు లేదు దేశ చరిత్ర, రాష్ట్ర చరిత్రలో గవర్నమెంట్ స్కూల్కి ఇంత పేరు వచ్చి ఇంతమంది చేరటం. కాబట్టి దయచేసి మనం ఇంగ్లీష్ మీడియం కూడా అందరం కూడా స్వీకరిస్తూ ప్రతి ఒక్కరు, అందులో చంద్రబాబు నాయుడు గారికి దయచేసి ఒక్కసారి ఇన్ఫార్మ్ చేస్తున్నాను, మీరు కూడా పెద్ద మనసు చేసుకొని పైన ఎక్కడ కూడా కత్తిరి లేకుండా దాన్ని ఫ్రీగా చేయాలి. మీరు అనుకుంటే అవుతుంది, పైన కత్తిర్లు వేస్తూ ఉంటారు, ఆ కత్తిర్లు కూడా వేయొద్దు. నిన్న కూడా స్టేట్మెంట్ ఇస్తూ సార్ని తిడతా ఉన్నాడు జగన్ సార్. ఏమైపోయింది రాష్ట్రం? బాగానే ఉంది, నువ్వేమైపోయినా తెలియదు. ఒక మనం యాంకర్ పెట్టుకున్నట్టు ఒక స్పీకర్ పెట్టుకుని నడుస్తూ మాట్లాడుతున్నాను.
యాంకరింగ్ సరిపోతారు, రాజకీయానికి కాదు. అనుభవం అనేది ఏం తెలుసు, అసలుకి ఏం తెలుసు అంటాడు. తెలిసే కదా పేదవాడు ఈరోజు హ్యాపీగా ఉన్నాడు. తెలిసే కదా 31 లక్షల ఇల్లులు ఈరోజు ఇయటం జరిగింది. తెలిసే కదా నాడు నేడు ఈరోజు ఎలా 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 తయారైంది ఈరోజు. కాబట్టి విమర్శించాలి. ఈరోజు ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయినారు. వచ్చి కూర్చోవాలి, ఎడొచ్చి సమాధానం చెప్పాలి. నేను బయట నుంచే నేను మాట్లాడతాను అనకూడదు. ఒక ప్రతిపక్ష 40 సంవత్సరాలు సబ్జెక్ట్ కన్ఫైడ్. కాబట్టి ఈరోజు మనందరం కూడా ఏ స్కూల్ పోయినా కూడా నిజంగా గాంధీ గారి ఫోటో ఉంది, అంబేద్కర్ ఫోటో ఉంది. రాబోయే రోజుల్లో ప్రతి ఇంట్లో పిల్లలు ఎవరైతే చదువుకొని మంచి స్థితికి పోతారో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది. ఖచ్చితంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం చెప్పుకునేది కాదు, మనం అందరం కూడా వేస్ట్కి మనం ఖర్చు పెడుతున్నాం. ఈరోజు విద్య మీద ఎవరైతే విద్య మీద డబ్బు ఖర్చు పెడతారో అదొక బిజినెస్. ఆ బిజినెస్ ఏంటంటే బిజినెస్లో లాస్ రావచ్చు, విద్య చదివితే ఎప్పుడూ లాస్ రాదు. ఎందుకంటే ఆ కుటుంబం కాదు, పక్కనుండి కుటుంబాలు కూడా హ్యాపీగా బతుకుతాయి. ఈరోజు ఇక్కడ చదువుకున్న, ఆంధ్రాలో చదువుకున్న వాళ్ళు కూడా ఈరోజు ప్రపంచంలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలలో కూడా సీఈఓగా పనిచేస్తున్నారు. మన వాళ్ళందరూ కోకోకోలా కానీ అన్నింటిలో కూడా మన వాళ్ళు తెలుగు వాళ్ళు చాలా ఉన్నతమైన స్థితికి తీసుకుపోయినారు. కాబట్టి ఈరోజు మనం కేరళ చెప్పుకుంటున్నాం, ఇండియాలో నెంబర్ 1 కేరళ అని. ఇప్పుడు మన ఆంధ్ర వస్తున్నది. చదువే కాదు స్కూల్స్ కూడా వస్తున్నాయి. కావాలంటే మనందరం కూడా పోదాం. మీ నియోజకవర్గం చెప్పండి, నేనే వస్తాను మీ నియోజకవర్గానికి. నాడు నేడు పాత ఫోటో కొత్త ఫోటో, పాత వైట్ అండ్ బ్లాక్ చూద్దాం. మీ నియోజకవర్గమే చంద్రబాబు నియోజకవర్గం పోదాం, చంద్రబాబు స్కూల్కి పోదాం. ఓపెన్ నేనేం చెప్పడం లేదు. బాగుందా బాగాలేదు అవన్నీ వద్దు. బాగుందా బాగాలేదా మధుసూదన్ రెడ్డి గారు, బాగుందా బాగాలేదా నాకు అడ్రస్ చేసి ఓకే ప్లీజ్. ఆ పక్క రచ్చబలు వస్తుంది వాళ్ళకి. అదే పని ఎప్పుడు బట్టి పక్కనతో మాట్లాడేది వీళ్ళకి 24 గంటలు ఇదే సరిపోయింది బతుకంతా. ఎప్పుడైనా డెవలప్మెంట్ సార్ వీళ్ళకి ఎట్టంటే పక్కింటోడు కొత్త కారు కొనుక్కొస్తే ఒప్పునోడు గీతలు వేసినట్టుగా వీళ్ళకి ఎప్పుడు జీవితం అంత లేదే సార్. వీళ్ళకి ఇష్టం ఉండదు సార్. ఏది చంద్రబాబు నాయుడు, ఏది వీళ్ళందరూ కూడా తెల్లాలేసి సాయంకాలం దాకా జగన్మోహన్ రెడ్డి ఏమి విమర్శించాలి, మంత్రిని ఏమి విమర్శించాలి, రాష్ట్రాన్ని ఎలా దివాలా తీయాలి, రాష్ట్రాన్ని ఎట్లా నాశనం చేయాలి, విద్య వస్తే వాళ్ళ ఇంట్లో పనులు దొరకరు. ఇదే అయిపోయింది వీళ్ళకి. కాబట్టి జగన్ గారి సామాజిక అభివృద్ధి అందరికీ సర్వనాశనం చేసింది రాష్ట్రాన్ని వాళ్ళు. మనం వచ్చినాక రాష్ట్రాన్ని దేశం అంతా కూడా వచ్చి ట్రైనింగ్ తీసుకుంటున్నారు. నాడు నేడు మీరు వచ్చినప్పుడు పురుగులు కూడి పెడుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. నాడు నేడు స్కూల్లో ఈరోజు మన ఇంట్లో కన్నా మంచి ఫుడ్ పెడుతున్నారు. మీరు గోరు ముద్ద మీరు పెడుతున్నది ఏం పెడతారు? పురుగులు పూడి పెడుతున్నారు. మీరంతా ఓపెన్ గా మాట్లాడాలంటే మనం నిజాయితీగా మాట్లాడాలి. నిజాయితీగా స్పీకర్ గారు వీళ్ళకి ఎన్ని చెప్పినా కూడా అర్థం కాదు. ఎప్పుడు కానీ ఇచ్చిన కోడిగుడ్లు కూడా ఈరోజు వెయిట్ వేసుకుని తక్కువ కూడా ఒప్పుకోవటం లేదు. అప్పుడు ఏమిలా 4 గుడ్లు ఇచ్చేది 40 గుడ్లు రాసేది. 4 40. కాబట్టి దయచేసి అందరూ కూడా తెలియజేస్తున్నాను, ఇది మంచి స్కీమ్. అందరూ కూడా ఎంకరేజ్ చేయండి దీన్ని. దయచేసి ఇంగ్లీష్ వద్దు, నాడు నేటికి వ్యతిరేకం చేస్తాం, మేము ఆడబోతాం, మేము ఎడబై కట్ చేస్తాం లేదని ఇంకొక రాజకీయం ఇంకో దాంట్లో కట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఏ ఎమ్మెల్యే అయినా సరే రాష్ట్రంలో అది ఏ పార్టీ అయినా సరే మా ఊర్లో ఎలా డెవలప్ లేదంటే అందరం పోదాం, ఆ ఊర్లో బాగుండే డెవలప్మెంట్ కూడా చూస్తాను తెలియజేస్తున్నాను. నువ్వు చాలా బాగా మాట్లాడతావయ్యా. నువ్వు గబక్కని చేసావు సార్ మైక్, నేను ఇంకా దానికి అర్థమైంది. నువ్వు చాలా బాగా మాట్లాడతావు సార్. నమస్కారం.